నుంచి వచ్చాను. ఓకే. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, నేను 2018 నుంచి బెల్లంపల్లి ఈ కలవరి ప్రత్యక్షతకు వస్తున్నాను. ఓకే. అయితే నా యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండేదంటే, మొదటగా ఇక్కడికి రాకముందు నామకార్థంగాను ఆ లోకంలో ఇటు దేవునిలో జీవించేవాడిని. అయితే ఇక్కడికి వచ్చినాక వాక్యం వింటూ మరి ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నాను. ఆ విధంగా ఎదుగుతున్న సమయంలోనే దేవుడు మరి నాతో ఆ వాక్యం ద్వారా మరి మాట్లాడుతూ మరి వాక్యం అనే పాలతో నన్ను పెంచి మరి ఒక పెద్దవాడిగా చేసినట్టుగా మరి బలమైన ఆత్మీయంగా మారి మరి దేవుడు నన్ను సువార్త సేవలో వాడుకునే విధంగా నన్ను ఈ యొక్క కలవరి ప్రత్యక్షత ద్వారా దేవుడు నాకు సహాయం చేసినాడు. దేవుని సేవ చేసే ఒక గొప్ప కృపను నాకు ఇచ్చినాడని నమ్ముతున్నాను. అయితే అన్నయ్య, మరి నాకు ఆ దేవుని పిలుపు ఉన్నా కానీ మరి ప్రార్థన జీవితం అంత ఉండేది కాదు. వాక్యం వినేవాడిని, ప్రార్థన అంతగా ఉండేది కాదు. ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు. మరి ప్రార్థన జీవితం ఎలా ఉండేదంటే స్వార్థపూరితమైన ప్రార్థన ఉండేది. నా కొరకు, నా కుటుంబం కొరకు, మరి ఇలానే ఆ చుట్టూలోనే ఉండేది. కానీ ఈ యొక్క 50 ఉపవాస ప్రార్థన దినాలలో ప్రారంభించినప్పుడు మరి నేను ఇక్కడ ప్రార్థన జీవితాన్ని నేర్చుకున్నాను. నా యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉండేదంటే 5 నిమిషాలుగా నా సొంత లోకానుసారమైన అవసరాల కొరకు ప్రార్థించేవాడిని. కానీ మరి ఇక్కడికి వచ్చినాక నేను ఆత్మల దాహం కొరకై ప్రార్థించే ఒక ఆత్మ అభిషేకాన్ని పొందుకున్నాను, ప్రార్థన అభిషేకాన్ని పొందుకున్నాను. 5 నిమిషాలు ప్రార్థన చేసే నా జీవితం ఇప్పుడు మోకరించినప్పుడు మరి ఆ ఆత్మ నాలోనికి ఉచ్చరింపే శక్యం కానీ మూలుగలతో ఒక కొత్త కోణంలోనికి నన్ను ప్రార్థనలోకి నడిపిస్తుంది అన్నయ్య. అయితే ఇప్పుడు ఇంతకుముందు నా అవసరతల కొరకు ప్రార్థన చేసుకునేవాడిని. కానీ ఇప్పుడైతే మరి నా గ్రామం గురించి, నా చుట్టుపక్కల వారి గురించి, నా రాష్ట్రం గురించి, దేశం గురించి, దేశ యొక్క ఆత్మలు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే దేవుడు ఆ ఆత్మ అభిషేకం నాకు ఇచ్చాడు అన్నయ్య. ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం నేర్చుకున్నానంటే అన్నయ్య, మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ కనబడని శక్తులతో పోరాడుతున్నాం అనేది ఈ యొక్క ఆ 50 దినాల ఉపవాస ప్రార్థన యుద్ధంలో నేను నేర్చుకున్నాననే. నేను ఒక ఎలా తయారయ్యానంటే ఒక వెపన్గా తయారయ్యాను. మేము పాల్వంచ ఆ యొక్క మారుమూల ప్రాంతంలో ఉంటున్నాం అన్నయ్య. అక్కడ మేము ఎలా ఉన్నామంటే ఒక గచ్చ పొదల మధ్య, దురదగొండి చెట్ల మధ్య, ఒక ముళ్ళ తుప్పల మధ్య ఉన్నట్టుగా మేము జీవిస్తున్నాం అన్నయ్య. అక్కడ తోడేళ్ళు, యొక్క గుంటనక్కల పరిస్థితి అక్కడ ఎక్కువగా ఉందన్నమాట. అయితే అక్కడ మాంత్రిక పోరాటాలు, మరి అనేక పోరాటాలు నా కుటుంబం మీదకి వస్తూ ఉండేవి. అయితే నేను అంతకుముందు ఈ ప్రార్థన జీవితం లేనప్పుడు భయపడుతూ ఉండేవాడిని. ఎటు వెళ్ళాలన్నా భయమే, భయం 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 గుప్పిట్లో బ్రతుకుతూ ఉండేవాడిని. కానీ ఈ 50 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా అభిషేకం పొందుకున్నాక మాంత్రికులతో కూడా మరి ఎదురుగా నిలబడి దేవుని యొక్క ఆత్మ అభిషేకముతోటి ఈ ఆత్మీయ పోరాటంలో గెలిచి నిలబడే ఒక గొప్ప శక్తిని పొందుకున్నాను. అమ్మగారి ద్వారా, అయ్యగారి ద్వారా ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు మరి మనల్ని ఎందుకు దేవుడు నియమించున్నాడంటే, మరి మోషేను ఏ విధంగా అయితే పొదలోని అగ్నిలో పిలిచి ఉన్నాడో మా అందరినీ కూడా ఈ యొక్క బెల్లంపల్లిలో నుంచి ఆ మండుతున్న పొదలో నుంచి పిలిచినట్టుగా ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రజలందరికీ పిలుపునిస్తున్నాడు అన్నయ్య. ఏ విధంగా అంటే మనము మోషే పిలిచినప్పుడు ఆ పిలుపుని విని ఆ స్థలంలోనికి చెప్పులతో వెళ్తాడనే ఆ పరిశుద్ధ స్థలంలోకి. అయితే దేవుడు మాట్లాడతాడు కదా, మరి నీ చెప్పులు విడువు ఈ పరిశుద్ధ స్థలంలోకి వెంటరవ్వాలంటే. అదేవిధంగా మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే అంటే ఒక పాపంతో, శాపంతో, అవిధేయతోటి ఉన్న మేము మరి ఈ పిలుపుని అందుకొని పాత బట్టలతోటి, రోత బట్టలతోటి వచ్చినట్టుగా, పాపంతో వచ్చినట్టుగా ఇక్కడికి మేము వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు అమ్మగారి ద్వారా మరి ఆ చెప్పులు విడువు అంటే పాపాన్ని విడవాలి అనే ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు మోషేతోటి ఎలాగైతే ఆ చెప్పులు విడిచిన పరిశుద్ధ స్థలంలోకి రమ్మని ఎలాగైతే పలికాడో, పరిశుద్ధాత్మ దేవుడు అమ్మగారిలో నుంచి మా పాత రోత జీవితాన్ని విడవాలి, విడిచటం ద్వారా ఆయన చిత్తాన్ని తెలుసుకుంటావు, నీవు దేవుని కొరకు జీవిస్తావు, నీ యొక్క జీవితం కట్టబడుతుందని నేను నేర్చుకున్నాను అన్నయ్య. ఇంకా అదే విధంగా మరి యొక్క నా కుటుంబాన్ని, మరి నా గ్రామాలలో, మరి యొక్క ఇక్కడ
నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా నేను వారికి చెబుతూ ఉన్నానని. అంతేకాక నేను మరి ఇక్కడ నేర్చుకున్న దాన్ని బట్టి దేవుడు నన్ను అనేక విధాలుగా నన్ను వాడుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని యొక్క సంఘ స్థాపన కూడా 50 దినముల యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘ స్థాపన జరుగుతూ ఉంది. మనందరినీ కూడా దేవుడు ఆ విధంగా దేవుని కొరకు ఈ లోకంలోనికి ఒక సైనికుల వల్ల తయారు చేసి పంపిస్తున్నాడు అన్నయ్య. అది కూడా నేను గ్రహించాను అన్నయ్య. అలాగే ఈ యొక్క ఉపవాస ప్రార్థన యొక్క శ్రేష్టత ఏంటంటే అన్నయ్య, ఒక గొంగలి పురుగు తనని తాను బంధించుకొని ఆ గూటిలో ఎలాగైతే మూలుగుతూ తన యొక్క రూపాన్ని మార్చుకున్నటకైతే ఎలాగైతే బంధించుకుంటుందో ఈ 50 దినాల ఉపవాస ప్రార్థన కూడా అలాంటిది అన్నయ్య. ఇక్కడికి వచ్చినప్పుడు డట్టివైన తృణీకరించబడిన జీవితం అన్నయ్య, రోత ప్రాత జీవితం అన్నయ్య. అయితే ఈ యొక్క జీవితాన్ని ఇక్కడ గడిపినప్పుడు మరి ఆ యొక్క సీతాకోక జీవితం ఎలాగైతే అందంగా తీర్చిదిద్దబడుతుందో మరి ఈ యొక్క 50 దినాల ఉపవాస ప్రార్థన కూడా మా బ్రతుకులు మా జీవితాలు మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.